జనసేనకి ఒక సమస్య వచ్చి పడింది. జానీ మాస్టర్ వివాదం. జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి, అది కూడా తన దగ్గర 2019 నుండి జాయిన్ అయినటువంటి జూనియర్ డ్యాన్సర్, అప్పట్లో ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆయనతో పాటు పనిచేసింది. తన మీద ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసు ఏంటంటే, తన మీద అనేక సార్లు అత్యాచార ప్రయత్నం చేశారు, కానీ నేను లొంగలేదు. ఆయన ఏది తనని ప్రతిసారి కూడా ఇతర ఊళ్ళకి వెళ్ళినప్పుడు అట్లా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటూ చాలా సుదీర్ఘమైనటువంటి ఆరోపణలు చేసింది. తనని ఇబ్బంది పెట్టారు, ఒకసారి అలాగా అంగీకరించినప్పుడు జిప్పు తీసి దగ్గరకు వస్తే అంగీకరించినందుకు గాను అద్దానికేసి కొట్టారు లాంటి ఆరోపణలతో 2019, ఇది 24, ఈ 5 ఏళ్ల నుండి తను వేధిస్తున్నారు. మామూలుగా ఒకసారి ఒక ఆడపిల్లని వేధిస్తే వెంటనే కంప్లైంట్ అనేస్తే, లేకపోతే తన నుంచి దూరం అవుతుంది. కానీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అన్నదే ఇక్కడ సంచలనమైంది. అది దాని మీదన ఓ పక్కన జనసేన వాళ్ళకి చర్చ జరుగుతుంది. అయితే ఎవరి మీదనైనా ఆరోపణ వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లాంటిది నీతులు చెప్పేటప్పుడు మనం అది ఆచరణలో చూపించాలి అన్నది పవన్ కళ్యాణ్ శైలి. అందుకు అనుగుణంగానే తాజాగా జనసేనకు సంబంధించి కీలకమైనటువంటి అడుగు వేసింది. తాజాగా జానీ మాస్టర్ని ఇప్పుడు, ఎందుకంటే తను స్టార్ క్యాంపెయినర్గా మొన్నున్నారు, జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తనని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తక్షణం ఆ నిర్ణయాన్ని అమల్లో పెడుతున్నట్టు ప్రకటించారు. జానీ మాస్టర్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి, ఆ కేసు తేలే వరకు అన్నటువంటిది ఇచ్చినటువంటి ఆదేశం. ఇది అత్యంత కీలకమైన, వేగంగా రెస్పాండ్ అయి తీసుకున్న నిర్ణయం.